నిన్నటి రోజున రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం టౌన్లో శాంతినగర్లో పల్లెటూళ్ళ నుంచి ఎంతోమంది రైతులు తాము పండించినటువంటి కూరగాయలు, టమోటాలు కావచ్చు, వంకాయలు కావచ్చు, క్యాబేజీ కావచ్చు, ఇలా అనేక రకమైన కూరగాయలని అమ్మడానికి రాయదుర్గానికి తీసుకొని వస్తారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే చాలామంది రైతులు చాలా బాధపడుతూ కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. అదేమంటే మున్సిపల్ గెజెట్ ప్రకారంగా, ఇక్కడ మున్సిపల్ గెజెట్ ఉంది, కమిషనర్ గారితో గెజెట్ కూడా తీసుకున్నాను. ఇది గెజెట్. ఈ గెజెట్ ప్రకారంగా ఒక సంచికి కానీ ఒక బాక్స్ కానీ కూరగాయలకి 3 రూపాయలు మున్సిపాలిటీ తరఫున వసూలు చేసుకోవచ్చు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమంటే 2 కాదు, 3 కాదు, అంతకు మించి 3 రూపాయలు వసూలు చేయవలసిన చోట 10 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. రైతులందరూ బాధపడుతూ ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సంచులకైతే 30 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. రాయదుర్గంలో వచ్చిపోయే లారీల దగ్గర 200 రూపాయలు వసూలు చేస్తూ, వసూలు చేయడము ఒక ఎత్తు, ఇంకొక వైపు రైతులను ఒక తీవ్రమైనటువంటి శారీరక మానసిక హింసకు గురి చేస్తూ ఉన్నారు. రాత్రి వాళ్ళు వస్తే రాత్రి 1:30-2 గంటల వరకు ఎవరు అమ్మకూడదట, ఎవరు కొనకూడదట. ఎవరైనా కొన్నా కూడా, డబ్బులు ఇచ్చినా కూడా సరుకు తీసుకొని పోవడానికి అవకాశమే లేదట. అలాంటి నియమాలను పెట్టి ఎంతోమంది మహిళా రైతులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ దోమల్లో ఆరు బయట వాళ్ళు అలాగే రాత్రి 1:30 గంట వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది రైతులు ఆవేదన చెందుతున్నారు. పగలంతా పొలాల్లో కష్టపడి కూరగాయలు తీసుకొని వచ్చి రాయదుర్గానికి అమ్మడానికి వస్తే రాత్రి 1:30-2 గంటల వరకు మేము చెప్పే వరకు అమ్మడానికి వీలు లేదు అంటూ రాత్రంతా మమ్మల్ని అక్కడనే ఉండేలాగా చేస్తున్నారు. పడుకోలేక, కూర్చోలేక, ఆ దోమలతోటి, బాధతోటి నరక యాతన అనుభవిస్తున్నామని చెప్పి మహిళా రైతులు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు చెప్పడానికి కూడా రానటువంటి బూతులు తిడుతున్నారంట. మహిళలనైతే ఎంత నీచాతి నీచంగా తిడుతున్నారో వాళ్ళు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి. రాబోయే రోజులలో ఆ వీడియోలు కూడా ప్రజలందరికీ కూడా చూపించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు 3 రూపాయలు వసూలు చేయవలసిన చోట 10 రూపాయలు వసూలు చేస్తూ రాత్రంతా వాళ్ళని అక్కడే బలవంతంగా 1:30 దాకా ఉండేలాగా చేసి వాళ్ళని నరక యాతన అనుభవించడానికి కారణమవుతున్నటువంటి ఆ గుత్తేదారులు అక్కడికి, నేను రైతుల దగ్గర మాట్లాడుతూ ఉన్నా, చాలామంది చెప్పారు అర్ధరాత్రి కాడ నీకేం పని అని. రైతులు అక్కడ పోయి రాత్రి 10 గంటలకు వస్తారు. నేను పోయింది 10:30 సమయంలో పోయినాం అక్కడికి. రాత్రిపూటే వస్తారు కాబట్టి అన్ని వైపుల నుంచి రైతులు, నేను రాత్రిపూట వాళ్ళ దగ్గర మాట్లాడడానికి అక్కడ వెళ్ళాను. ఎంతోమంది రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎంతోమంది మహిళా రైతులు కంటి తడ పెట్టుకోవడం కూడా కళ్ళతో చూసాం. చాలా బాధ అనిపించింది. ఇది విషయాలు బయటికి పోతూ ఉంటే ఈ గుత్తేదారు అప్పటికప్పుడు కొంతమందికి బాగా తాగున్నారు, వాళ్ళందరూ కూడా తాగిన వాళ్ళని పిలిపించి నాపైనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు చాలామంది ఉన్నారు, తాగి ఉన్నారు. మేము 3 పోయాం అంతే అక్కడి నుంచి. అలాంటప్పుడు నేనే డయల్ 100కు ఫోన్ చేసి 2 సార్లు ఫోన్ చేసిన 100 డయల్ 100కి ఫోన్ చేసి
పోలీసులకి సమాచారం ఇచ్చింది కూడా నేనే. అలాంటిది వాళ్ళు చేసినటువంటి తప్పుడు పని చాలక, రైతులకు నరకయాతన చూపించడం చాలక మళ్ళీ నా పైననే కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. ఈరోజు ఇది కంప్లైంట్. ఒక పోలీసు వాహనములో ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్ళి ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని పోలీసు వాహనములోనే పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి కంప్లైంట్ తీసుకున్నారనేది నాకున్న సమాచారం. అంటే నా పైన కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి కంప్లైనెంట్ ఇంటికి వెళ్ళి పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్కి తెచ్చి కంప్లైంట్ తీసుకుంటారంటే మీకు కంప్లైంట్ తీసుకోవడానికి ఉన్న ఆసక్తి రాయదుర్గంలో జరుగుతున్నటువంటి రైతులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క నీచమైన పనిని ఆపడానికి మీకు శక్తి లేదా ఇంట్రెస్ట్ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. రాబోయే రోజులలో రైతులందరినీ కలుపుకొని ఒక ఉద్యమం చేస్తాం. ఈరోజు నేను చెప్తున్నా, గతంలో ఎవరైనా ఎక్కువ కలెక్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. గతంలో ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగని గతంలో ఎవరైనా తప్పు చేస్తున్నా కూడా ఆ తప్పును మేము ఇప్పుడు మళ్ళీ చేస్తాము, రైతులకి హింస పెడతాము, రైతులు కడుపు కొడతాము అంటే ఒప్పుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నా మాట అబద్ధమైతే రాయదుర్గం ప్రజలు కానీ మీడియా సోదరులు కానీ ఎవరే కానీ మార్కెట్లోకి వెళ్ళి వ్యక్తిగతంగా రైతులతో కలిసి ఎంత వసూలు చేస్తున్నారో, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో వాస్తవాలు తెలుసుకోండి. నా మాట అబద్ధమైతే శాశ్వతంగా రాజకీయాలు మానుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేది నిజం కాబట్టి, రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కేసులే కాదు, రైతుల కోసం, రైతులని కాపాడేందుకోసం జైలుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. పంపించండి, నాకు పర్వాలేదు. రైతులకి మంచి చేయాలని కోరితే, రైతులు కడుపు కొట్టుదని కోరితే 3 రూపాయల చోట 10 రూపాయలు వసూలు చేసి రైతులకి అన్యాయం చేయదని కోరితే నా పైన తప్పుడు కేసులు పెట్టడానికి కంప్లైంట్లు తీసుకుంటారా? ఏం పర్వాలేదు. నేను ఈ 2 సంవత్సరాలు కూడా అయినంత వరకు కూడా ప్రశాంతంగా ఉన్నాను. కానీ ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తుండే అన్యాయాలు మితి మీరిపోతున్నాయి. అడిగితే బెదిరింపులు. మొన్నటికి మొన్న తాగడానికి నీళ్లు లేవని మహిళలు రోడ్లోకి వస్తే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, ఎవరైనా రోడ్లోకి వస్తే కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. అంటే తాగడానికి నీళ్లు లేకపోయినా అడగడానికి రాయదుర్గ ప్రజలు ముందుకు రాకూడదు. రైతులకు అన్యాయం జరిగితే మేము అడగకూడదు. ఇది ఎక్కడి దౌర్జన్యం, ఇది ఎక్కడి అన్యాయం? కాబట్టి చెప్తున్నా, రాయదుర్గం ప్రజలారా, వాస్తవాలు తెలుసుకోండి. తప్పుంటే నాకు చెప్పండి, ఏ శిక్షకైనా నేను సిద్ధమే. కానీ ఈ విషయంలో మాత్రం రైతులందరూ ఒక్కటి కావాలి. దయచేసి మీడియా సోదరులు కూడా వాస్తవాలను బయటికి తీసుకురావాలి. రైతు నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. దీనిపైన రైతుల కోసం ఉన్నటువంటి రైతు కూలీల రైతుల సంఘం నాయకులు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేసి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అందరికీ ఒక భరోసా ఇస్తున్న రాయదుర్గం ప్రజలకి, అన్యాయం అయితే ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి కేసులు పెట్టినా పర్వాలేదు, జైలుకు నెట్టినా పర్వాలేదు అనే విషయం తెలియజేస్తా ఉన్నా. దయచేసి వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. నమస్కారం.